మేము సేవకనేసనే తీసుకొచ్చారు ఇక్కడికి. సడన్‌గా ఇంకేంటంటే మమ్మల్ని పంపించలేదు. సేవ లేదు అనేసని చాలామంది ఎక్కువైపోయారనేసి మమ్మల్ని చాలాసేపు బయట నుంచేశారు. బయట నుంచితే మేము చాలాసేపు చూసాము. నెక్స్ట్ టైం ఐడీ కార్డులు తెస్తారు అది ఇది అనేసని చెప్పారు. మమ్మల్ని కానీ వాలంటీర్ ఇంకెవరిని వచ్చినా సరే ఎవరిని లోనికి రానివ్వట్లేదు. సరే కదా ఇంకెందుకు వచ్చాం కదా దర్శనం చేసుకుందామని మేము దర్శనానికి లోపలికి వెళ్తున్నాము. వెళ్తుంటే సగం దూరం వెళ్ళేసరికి ఫుల్గా గాలివానతోటి చాలా విపరీతమైన వర్షం పడిపోయింది. సరే కదని మేము తప్పుకుందాం కదని సైడ్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఇలాగా చనిపోయారో గోడ దగ్గర అక్కడే మేము అప్పటి వరకు ఉన్నాము. ఎప్పుడైతే వర్షం ఎక్కువైపోయిందో మేము సైడ్కి వెళ్ళిపోయాము. మేము వెళ్ళిపోయిన కాసేపటికి ఆ గోడ ఇలా కూలిపోయి పడిపోయింది. అక్కడ చాలా మంది ఉన్నారు. అందులోనూ ఒక 10 మందికి ఇలాగా చనిపోయారంట. ఇప్పుడైతే ఒక 7 కనిపించారని చెప్తున్నారు. ఇంకా 3 దొరకలేదనేసి ఇలాగ సమాచారం తెలిసింది. మరి కరెంట్ అది లేదు. గోడ కూడా మొన్న ఇప్పుడు ఈ మధ్యనే రీసెంట్గా కట్టారంట. అది పెద్దగా అంటే దాన్ని నీట్గా కట్టినట్టు కూడా ఏమీ తెలియలేదు అక్కడ. కాకపోతే కొంచెం వచ్చిన భక్తులు కూడా వాళ్ళు కనీసం నీట్గా చూసింది అంటూ మాకేం అనిపించలేదు. నెక్స్ట్ కూడా ఏమీ లేవు సరిగ్గా. ఇప్పుడు దర్శనంలో నడవాలంటే ఒక 6 గంటలు పడుతుంది. అక్కడ లైన్లో ఉండాలంటే 6 గంటల్లోనే ఎవరికైనా సరే ఏ వాష్రూమ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. కానీ అట్లీస్ట్ అక్కడ ఒక రెడీమేడ్గా ఏ వాష్రూమ్ కూడా పెట్టలేదు. అక్కడ వాళ్ళు అరేంజ్ చేయలేదు. అలాంటివి కూడా ఎవరొకరికి ఉంటే చెప్పుకోలేరు కొందరు. అలా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళు అక్కడ ఏమీ నీట్గా చేసింది మాకు అనిపించలేదు. బాగా గాలివాన ఎక్కువ వచ్చింది. జనాలు చాలా మంది ఎక్కువగా ఉన్నారు. ఫుల్గా కొట్టేసుకోవడం గోల్ చేయడం అన్నీ చేస్తున్నారు. ఇంకా మాకు భయం వేసి చెట్లు కొమ్మలా ఇరిగిపోయి అప్పటికే ఇంకా భయం వేసి వెంటనే మేము సైడ్కి వెళ్ళిపోదాం కదని మేము సైడ్కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన ఒక అరగంటలోకి గోడ కూలిపోయింది. అక్కడ గోడ కూలిపోయి ఇలాగా ఒక 10 మంది చనిపోయారు. 7 కనిపించారు. మిగతా 3 కనిపించలేదు అనేసి మాకు తెలిసింది. 3 గంటల దర్శనం ఇచ్చినారు. అప్పటి వరకు ఈ జనాలు అందరూ కొట్టుకుంటూ ఉన్నారు అనమాట. ఇప్పుడు జరగలేదండి. చాలా సార్లు వచ్చాం సింహాచలం. కనీసం నెలకి 2 నెలలకు 3 నెలలకి ఒకసారి వస్తున్నాం. ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. మరి ఈసారి ఎలా జరిగింది? ఎప్పుడు వస్తాం కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. సార్ నేనైతే 1 గంటన్నర తర్వాత మా వైఫ్ అనమాట ఆవిడ ఏంటంటే ముందు ఉండిపోయింది. నేను బ్యాక్ సైడ్ ఉన్నాను అనమాట. నేను కొద్దిగా ముందుకెళ్ళిపోతే పెద్ద సడన్గా అప్పటి వరకు బాగానే ఉంది. అప్పటి వరకు బాగున్న తర్వాత పెద్ద గాలి వచ్చేసి పెద్ద దూలాట్లు ఎగిసిపోయి టెంట్లో అక్కడ మేము టెంట్ కింద టెంట్లాడు ఇరిగి పడిపోయి అనమాట. ఆ టెంట్లో వర్షం కారిపోతుంటే ఈ కొమ్మలాడు ఇరిగిపోయి అనమాట. వెంటనే వీళ్ళు ఫోన్ చేసి ఎక్కడున్నా చెప్పేసి అవన్నీ బార్కెట్లు వేసారు. అవన్నీ తొక్కేసుకొని అప్పటికే జనాలు వచ్చేస్తున్నారు. ఆ తొక్కేసినట్టు ఎక్కడ జరిగిపోతుందని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఫోన్ చేస్తే పక్కన ఉండిపోతే అక్కడ నుండి కొత్తగా బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్లోకి వీళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు జనాలు అయితే చాలా దారుణంగా తోసుకుని వెళ్ళిపోయారండి. అది కాకుండా నాకైతే ఒకటి నచ్చలేదండి. ఏంటంటే ఆ రూమ్స్ ఒకటి పెట్టారు. 4 అంతస్తు ఫ్లోర్ ఉంది. మినిమం ఆ రూమ్లోనే ఒక కిలోమీటర్ నడాలి. ఆ రూమ్లోనే కనీసం లేడీస్కి చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్క బాత్రూమ్ కూడా లేదు. ఆ కింద వాటర్ ఉండేది, చల్లగా తగిలిది. కనీసం చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే. ఆ రూమ్లో అయితే కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టలేదు.